రాష్ట్రం విడిపోయిన తర్వాత బీసీ కులాలుగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిన బీసీ కులాలు ఒక్క కలం పోటుతోటి ఓసీలుగా అయిపోయారు. అక్కడ అవమానాలు పడుతున్నారు, చిత్కారాలు పడుతున్నారు, సొంత ఊళ్ళకి రాలేరు. మరి దీనికి ముందు తరం గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరున్నారు? మీరే కనుక 2014లో అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలు కానీ, ద్వంద్వ విధానం అని చెప్పే ముఖ్యమంత్రి గారు కానీ, రెండు కళ్ళు సిద్ధాంతం ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ నిజంగా మీరు ఆలోచించి ఒక పగడ్బందీగా మాట్లాడి ఉండుంటే ఈ రోజున అన్ని లక్షల మంది బీసీలు ఓసీలు ఉండరు అక్కడ తెలంగాణలో. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఇన్ని సమస్యలు ఉన్నాయి. దయచేసి నేను కోరుకుంటుంది కూడా ముఖ్యమంత్రి గారిని, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కొంచెం బలమైన పాలన అందించండి. ఇంక 8 నెలలు ఉంది, సమస్యలు అలాగే ఉండిపోయి. మీరు మావోయిస్టులను చంపేస్తే సమస్యలు పరిష్కారం అవ్వవు. మావోయిస్టులు ఎందుకు ఫైట్ చేస్తున్నారో కూడా మీరు ఆలోచించండి. చాలా కష్టమైన పరిస్థితులు ఇవన్నీ. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్న మాకు నక్సలైట్లో వెళ్ళిపోవాలన్నంత ఆవేదన ఉందంటే ఏ స్థాయికి కోపం ఉందో ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని నమ్మకం యువతకి వెళ్ళిపోయారంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందని అర్థం, ప్రభుత్వం విఫలమైందని అర్థం. జాగ్రత్త. అలాగే దెందులూరు ఎమ్మెల్యే కూడా చెప్తున్నాను, రౌడీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నాను, ఇంకొకసారి మీ పని మీరు చేసుకోండి. ఏలూరు పరిసరాలకు వచ్చి మీ రౌడీజం చలాయిస్తే కాళ్ళు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త. మీకు చెప్తున్నాను, ఈ రోజున నాకు క్రిమినల్స్ పాలిటిక్స్ లో ఉంటే మీ తప్పులు సర్దుకొని ప్రజా జీవనంకి వస్తే సంతోషం, మంచిది, నేను దాన్ని ఏం కాదన్ను. మీరు రాజకీయాల్లో పెట్టుబడి పెడితే డబ్బులు సంపాదించుకోండి, ఎందుకంటే అవినీతి నిండిపోయింది. కానీ ఒక్కటి మటుకు అందరికీ చెప్తున్నాను, మీరు మధ్య తరగతి మనుషుల మీద కానీ, సగటు యువత మీద కానీ, ఆడపడుచుల మీద కానీ, ఉద్యోగస్తుల మీద కానీ మీరు మీ వ్యవహారాన్ని చూపిస్తే, మీ ఆధిపత్యాన్ని చూపిస్తే నాది రూపం చూస్తారు ఖచ్చితంగా. మీరు గుర్తుపెట్టుకోండి. నేను చాలా బలమైన నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను రాజకీయాల్లోకి. మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నా దగ్గర 1000 కోట్లు విలువ చేసే అభిమాన సంపదను. జాగ్రత్త. ఓకే, మీరు కోరినట్టుగానే ఒకవేళ నేను సీఎం అయితే మీరు కోరినట్టుగానే సీఎం అయితే ఏమవుద్ది, ఎలాంటి పాలసీలు తీసుకొద్దాం, ఎలాంటి ప్రభుత్వాన్ని తీసుకొద్దాం, ఎలాంటి పాలసీలు పెడతామంటే నాకు మొదటగా కనిపించింది ఆడపడుచులు కనిపించారు. వాళ్ళకి ఏం చేద్దాం మనం అనుకున్నప్పుడు వంట చేసేది వాళ్ళు, ఇల్లు చక్కదిద్దేది వాళ్ళు. భర్తలకి మా మగాళ్ళకి ఏముంది, కూర్చోబెట్టి అన్నం వండేవా, కూర వండేవా అలా అంటారు. మొత్తం పోపు పెట్టి కాయగూరలు తరిగి అన్ని కష్టపడేది వాళ్ళు. వాళ్ళకి నేను ఏం చేయగలను అనుకుంటే, మనకి ఇంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి గోదావరిలో. నాకు అనిపించింది ఉచిత గ్యాస్ సిలిండర్ నేను ఖచ్చితంగా సాధించగలను. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం పెడితే అప్పట్లో 4 రూపాయలు మంచి బియ్యం, దాన్ని ఆయన 2 రూపాయలు చేశారు. ఇప్పుడు 36 రూపాయలు 23 రూపాయల బియ్యాన్ని ముఖ్యమంత్రి గారు 1 రూపాయి చేయలే, 2 రూపాయల బియ్యాన్ని ఆయన రూపాయి తగ్గించారు అంతే. నాసిరక బియ్యం, తినలేని బియ్యం, దాన్ని కూడా ఎంత వ్యాపారం చేస్తున్నారంటే దాన్ని కూడా 23 రూపాయలు అమ్మేస్తారు.
మీకు తెలుసో లేదో మన కేవీ రావు గారు ఒక పెద్ద ఆయన ఉన్నారు, మన కాకినాడ పోర్టు నడుపుతారు ఆయన. ఇంకా దాంట్లో ఒక బర్త్కో దేనికో లైసెన్స్ లేదు, లైసెన్స్ లేక నడుపుతున్న ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావు. ఆయన పోర్టు నుంచి మనకు రావాల్సిన బియ్యం తినం కదా, బియ్యం వీళ్ళు ఇచ్చే రేషన్ బియ్యాలను మళ్ళీ రేషన్ షాప్కి అమ్మేస్తాం, ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చి. ఓకే, రూపాయి ఇస్తే 2 రూపాయలకి అమ్ముకున్నాం, వచ్చేస్తాం. ఆ బియ్యాన్ని వీళ్ళు సారా చేయడానికి మొలాసిస్ కోసం అమ్మేస్తారు, కొంత ఆఫ్రికాకి పంపిస్తారు. దాంట్లో వేలకొట్లు ముడుపు జరుగుద్ది, ముడుపులు. అసలు ఈ గొడవ ఎందుకు? మీరు రూపాయి ఇవ్వడం ఎందుకు, ఎవడెవడో మధ్యలో దోచుకుపోవడం దేనికని చెప్పి నేను ఆలోచించింది. 2,500 రూపాయల నుంచి 3,500 డైరెక్ట్ గా ఆడపడుచుల అకౌంట్ ఇస్తే వాళ్ళు నడుపుతారు. మధ్యలో ఎవరు పోతారు? బ్లాక్ మార్కెటీస్ పోతారు, దళారీలు పోతారు. పోనేవాడిని వీళ్ళ వల్ల ప్రయోజనం చెడులు వాళ్ళు ఏం చేస్తారు? లేదంటే కేవీ రావు గారి కొంచెం ఆయన కొంత ఇన్కమ్ తగ్గుద్ది. ఆయనకి కేవీ రావు గారి సంగతి మేము చాలా సరదాగా మాట్లాడుకోవాలంటే, సింపుల్ ఒక థియేటర్ ఉన్న వ్యక్తి సడన్ గా కాలిఫోర్నియాలో వినియార్డ్స్ ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అందరికీ డబ్బులు? ప్రజా సంపదను దోచేస్తే కదా వస్తాయి డబ్బులు వీళ్ళందరికీ. సర్లేండి, ఎవరి దోచిన విధానం మనకెందుకు కానీ ఈ 2,500 నుంచి 3,500 వరకు నేను ముఖ్యమంత్రి అయితే మీకు కల్పిస్తాను. అలాగే ఆడపడుచులకి 33% రిజర్వేషన్లు ఎందుకు మాట్లాడారంటే, ఒక నిర్భయ చట్టం అవడానికి ఒక పసికందులు కూడా చేసే పరిస్థితుల్లో ఉన్నాయి సమాజాన్ని. ఆడపడుచులకి భద్రత లేని సమాజంలో ఉదాహరణకి నిన్న దెందులూరు ఎమ్మెల్యే గాలి రౌడీ మన